నమస్కారం. 2025 డిసెంబర్కు భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. అవును. ఈ సందర్భంగా రేపటి కోసం దినపత్రికలో సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ నవీన్ గారు రాసిన ఒక అద్భుతమైన వ్యాసం మన చేతిలో ఉంది. చాలా సమగ్రమైన విశ్లేషణ అది. అవును. ఆ వ్యాసాన్ని ఆధారం చేసుకుని ఈరోజు మనం ఆ ఎర్ర జెండా ప్రయాణాన్ని విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక పార్టీ కాదు, భారతదేశపు సామాజిక రాజకీయ చరిత్రతో పెనవేసుకుపోయిన ఒక పెద్ద ఉద్యమం. నిజమే. పైగా ఈ ఉద్యమ కథలో 2 మార్గాలు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉన్నాయి. ఒకటి పార్లమెంట్లో బ్యాలెట్ ద్వారా మార్పు తేవాలనుకుంది. మరొకటి అడవుల్లో తుపాకీతో విప్లవం సృష్టించాలనుకుంది. ఈ 100 ఏళ్లలో ఈ 2 మార్గాలు ఎలా ప్రయాణించాయో, ఎక్కడ కలిశాయో, ఎక్కడ విడిపోయాయో పరిశీలిద్దాం. సరే, ముందుగా అసలు పుట్టుక దగ్గరికే వెళ్దాం. పార్టీ ఎక్కడ పుట్టిందనే దానిపైనే ఒక పెద్ద చర్చ ఉంది కదా. అవును. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పార్టీ పుట్టుకపై 2 ప్రధాన వాదనలున్నాయి. ఓ మొదటిది 1920 తాష్కెంట్లో జరిగింది. అప్పట్లో అది సోవియట్ యూనియన్లో ఉండేది. ఎంఎన్ రాయ్ గారు. అవును. ఎంఎన్ రాయ్ వంటి 7 భారతీయ విప్లవకారులు కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ స్ఫూర్తితో విదేశీ గడ్డపై పార్టీకి పునాది వేశారు. సిపిఎం వాళ్లు ఈ తేదీనే తమ ఆవిర్భావ దినంగా అధికారికంగా గుర్తిస్తారు. అంటే ఒక అంతర్జాతీయ దృక్పథంతో బయటి నుండి స్ఫూర్తి పొంది మొదలైందనమాట. మరి రెండో వాదనేంటి? రెండోది పూర్తిగా మన భారతగడ్డపై జరిగింది. 5 ఏళ్ల తర్వాత 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో. అవును. సత్యభక్త షింగారవెలు చెట్టియార్ వంటి నాయకులు ఒక పెద్ద సదస్సు నిర్వహించారు. వాళ్ల వాదనేంటంటే, ఏమని? విదేశీ సిద్ధాంతాలు మనకు అవసరమే, కాని పార్టీ నిర్మాణం భారతీయ పరిస్థితులకు, ఇక్కడి సమస్యలకు అనుగుణంగా జరగాలి అని. అర్థమైంది. అందుకే భారతగడ్డపై అధికారికంగా పార్టీని ప్రారంభించారు. సిపిఐ ఈ తేదీని తమ పుట్టినరోజుగా జరుపుకుంటోంది. ఆసక్తికరంగా ఉంది. అంటే అంతర్జాతీయ స్ఫూర్తికి, దేశీయ వాస్తవికతకు మధ్య చర్చ మొదటి రోజునుంచే ఉంది. ఖచ్చితంగా. బ్రిటిష్ పాలనను అంతం చేయడం, కార్మిక రైతు రాజ్యాన్ని స్థాపించడం వారి ప్రధాన లక్ష్యాలని తెలుసు. కాని బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని ఊరికి వదిలిపెట్టలేదు గదా. అస్సలు వదిలిపెట్టలేదు. విపరీతంగా అణచివేసింది. పెషావర్, కాన్పూర్, మీరట్ అంటూ వరుసగా కుట్రకేసులు పెట్టారు. మీరట్ కుట్రకేసు చాలా పెద్దది అంటారు. అవును. 1929 మీరట్ కుట్రకేస్. ఎస్య డాంగే సహా 31 మంది అగ్ర నాయకులను అరెస్టు చేసి ఏళ్ల తరబడి జైల్లో పెట్టారు. ఈ కేసుపై ఐన్స్టైన్ కూడా స్పందించారట. అంటే ఒక భారతీయ రాజకీయ కేసుపై అంతర్జాతీయంగా అంత దృష్టిపడిందన్నమాట. నిజమే. ఆ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐన్స్టీన్, రొమైన్ రోలండ్ వంటి మేధావులు ఈ విచారణను ఖండించారు. ఇక్కడే ఒక విచిత్రమైన విషయం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్లను అణచివేయాలని కేసులు పెడితే వాళ్లు దాన్ని అవకాశంగా వాడుకున్నారా? సరిగ్గా అదే. కోర్టులో తమ వాదనలు వినిపించడానికి ఆ అవకాశాన్ని వాడుకున్నారు. తమ సిద్ధాంతాలను కోర్టు ద్వారానే దేశమంతటికీ ప్రచారం చేశారు. అంటే అణచివేత చర్యే వాళ్లకు ప్రచారంగా మారిందనమాట. అద్భుతం. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్మిక సంఘాలు, కిసాన్ సభల ద్వారా బలం పుంజుకున్నారు. కాని ఇక్కడే వారి ప్రయాణంలో ఒక పెద్ద వివాదాస్పద మలుపొచ్చింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం. అవును. ఆ ఉద్యమానికి కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారు. ఇది వారిపై ఇప్పటికీ ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఎందుకలా జరిగింది? దానికి ఒక సంక్లిష్టమైన అంతర్జాతీయ కారణముంది. 2వ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు వారు దాన్ని సామ్రాజ్యవాద యుద్ధమన్నారు. అంటే బ్రిటన్, జర్మనీ 2 సామ్రాజ్యవాద శక్తులే. వాటి మధ్య యుద్ధంలో మనం ఎవరి పక్షం వహించకూడదు అని వ్యతిరేకించారు. కాని 1941లో ఏం జరిగింది? హిట్లర్ ఉన్నట్టుండి సోవియట్ యూనియన్పై దాడి చేయడంతో మొత్తం సమీకరణాలు మారిపోయాయి. ఓహో, ఎలా మారాయి? అప్పుడు సోవియట్ యూనియన్, బ్రిటన్, అమెరికా ఒకే కూటమిగా మారాయి. కమ్యూనిస్టులకు సోవియట్ యూనియన్ మాతృభూమి లాంటిది. సోవియట్ను కాపాడుకోవాలంటే హిట్లర్ను ఓడించాలి. హిట్లర్ను ఓడించాలంటే మిత్రపక్షాల కూటమి గెలవాలి. సరిగ్గా. అందులో బ్రిటన్ కూడా ఉంది. అందుకే వాళ్లు తమ వైఖరి మార్చుకుని యుద్ధాన్ని ప్రజాయుద్ధం లేదా పీపుల్స్ వార్ అన్నారు. కాని ఇది సిద్ధాంతపరంగా బాగానే ఉన్నా
క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థం కావడం కష్టం కదా. చాలా కష్టం. తమ దేశ స్వాతంత్ర్యం కోసం అందరూ పోరాడుతున్న సమయంలో విదేశీ రాజకీయాల కోసం బ్రిటిష్ వారికి మద్దతివ్వడంలాగా కనిపించి పార్టీ ప్రజల నుండి దూరం కాలేదా? ఖచ్చితంగా అదే జరిగింది. ఆ నిర్ణయం వల్ల వాళ్లు జాతీయవాదుల నుండి తీవ్రమైన విమర్శలు దురుక్కున్నారు. దేశద్రోహులు అని ముద్రకూడా పడింది. అయితే అదే సమయంలో వారు ప్రజలకు దగ్గరయ్యే మరో పనిచేశారు. 1943లో బెంగాల్లో భయంకరమైన కరువు వచ్చింది. అవును, లక్షలాది మంది చనిపోయారు. పై ఒక కొత్త రూపు తీసుకుంది తెలంగాణ సాయుధ పోరాటం. ఒక మహోద్యమం. నిజాం పాలనలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో కొంచెం వివరిస్తారా? ఈ దొరలు, దేశ్ముఖులు అంటే ఎవరు? వాళ్ళు కేవలం భూస్వాములేనా? మంచి ప్రశ్న. వాళ్లు కేవలం భూస్వాములు కాదు, నిజాం ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే ఏజెంట్లు. అంటే వారికి ప్రత్యేక అధికారాలు ఉండేవాయా? ఉండేవి. స్వంత సైన్యాలు, పోలీస్ అధికారాలు ఉండేవి. వారి నివాసాలైన గడీలు చిన్నపాటి కోటల్లా అణిచివేతకు కేంద్రాలుగా ఉండేవి. ఇక వెట్టి గురించి చెప్పండి. అదొక భయంకరమైన వ్యవస్థ. గ్రామంలోని పేదలు, ముఖ్యంగా దళిత బహుజనులు, దొరల ఇళ్లలో, పొలాల్లో ఎలాంటి జీతం లేకుండా పనిచేయాలి. అది వారి జన్మహక్కు అన్నట్టుగా దోపిడీ చేసేవారు. ఇంతటి అణిచివేతపై తిరుగుబాటు ఎలా మొదలైంది? 1946 జులై 4 కడివెండి గ్రామంలో విస్నూర్ దేశ్ముఖ్ రామచంద్ర రెడ్డికి వ్యతిరేకంగా రైతులు ఊరేగింపు తీశారు. అప్పుడు కాల్పులు జరిగాయి? అవును. దేశ్ముఖ్ మనుషులు ఆ ఊరేగింపుపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దొడ్డి కొమరయ్య అనే ఒక సాధారణ యువకుడు చనిపోయాడు. ఆ ఒక్క మరణం అప్పటివరకు లోలోపల రగులుతున్న ఆవేశానికి నిప్పు పెట్టింది. తెలంగాణ పల్లెలు దావా నలంలా భగ్గుమన్నాయి. ఈ పోరాటంలో మహిళల పాత్ర, ముఖ్యంగా చాకలి ఐలమ్మ పాత్ర గురించి చాలా విన్నాం. చాకలి ఐలమ్మ ఒక సామాన్య రజక మహిళ. ఆమె పాలకుర్తిలో విస్నూర్ దేశ్ముఖ్కు చెందిన భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటోంది. పంట చేతికి వచ్చాక దేశ్ముఖ్ గూండాలు దాన్ని దోచుకోవడానికి వచ్చారు. అప్పుడు ఆమె రోకలి బండ పట్టుకుని వారిని ఒంటరిగా ఎదిరించింది. అద్భుతం. నా భూమిని, నా పంటను దొరలకు వదలను అని గర్జించింది. ఆమె ధైర్యం వేలాది మందికి, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిచ్చింది. మల్లు స్వరాజ్యం వంటి నాయకురాలు తుపాకులు పట్టి దళాల్లో చేరి పోరాడాలు. ఈ పోరాట ఫలితమేంటి? 10 లక్షల ఎకరాలు. 10 లక్షల ఎకరాలు. అది ఇప్పటికీ ఊహించడానికే కష్టంగా ఉంది. ఆ భూ పంపిణీ ఎలా జరిగింది? అంటే ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రజలే పంచుకున్నారా? అవును. గ్రామ సభలు పెట్టి ఎవరికి ఎంత భూమి కావాలో నిర్ణయించి అక్కడికక్కడే పంచేశారు. వెట్టి చాకిరిని పూర్తిగా రద్దు చేశారు. మరి 1948లో పోలీస్ యాక్షన్ తర్వాత? భారత సైన్యం వచ్చాక కూడా కమ్యూనిస్టులు పోరాటం కొనసాగించి చివరికి 1951లో విరమించారు. ఆయుధాలు వదిలి బ్యాలెట్ మార్గాన్ని ఎంచుకున్నారు. తుపాకీ నుండి బ్యాలెట్కి మారిన తర్వాత 1952 మొదటి ఎన్నికల్లోనే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు. ఆ తర్వాత 1957లో ఒక అద్భుతం జరిగింది. అవును, ఒక చారిత్రక ఘట్టం. ప్రపంచంలోనే మొదటిసారి బ్యాలెట్ ద్వారా ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ఎంత పెద్ద విషయమంటే? చాలా పెద్ద విషయం. అప్పట్లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. కమ్యూనిజం అంటే హింస, విప్లవం ద్వారా మాత్రమే వస్తుందని అమెరికా ప్రచారం చేస్తోంది. అలాంటి సమయంలో ఇది జరిగింది. అవును. కేరళ ప్రజలు ఓట్లు వేసి కమ్యూనిస్టులను గెలిపించడం ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం. ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా కమ్యూనిజం అధికారంలోకి రాగలదని ఇది నిరూపించింది. కేవలం 28 నెలలే అధికారంలో ఉన్నా వాళ్లు తెచ్చిన సంస్కరణలు గేమ్ చేంజర్స్ అంటారు. అవేంటి? ప్రధానంగా 2. 1 విప్లవాత్మక భూ సంస్కరణలు. కౌలు రైతులకు వారు దున్నుతున్న భూమిపై హక్కు కల్పించారు. 2 విద్యాబిల్లు. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, జీతభత్యాలపై ప్రభుత్వ నియంత్రణ తెచ్చి విద్యా వ్యాపారాన్ని అడ్డుకున్నారు. నేడు మనం చూస్తున్న కేరళ మోడల్కు ఆనాడే బలమైన పునాదులు పడ్డాయి. కానీ ఆ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం ఉండనివ్వలేదు గదా. విమోచన సమరం పేరుతో కూలదోశారు. అవును. ఈ సంస్కరణలు నచ్చని భూస్వాములు, కుల సంఘాలు, చర్చ్, కాంగ్రెస్ పార్టీ అంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ఆ సాకుతో, శాంతిభద్రతల సాకుతో కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం ఆర్టికల్ 536ను ఉపయోగించి 1959లో ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అంటే ఆర్టికల్ 356 ఉపయోగించి
ప్రజలు ఎన్నుకున్న ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేయగలదా? ఇది ఫెడరలిజం స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం కాదా? ఖచ్చితంగా. అందుకే అది చాలా వివాదాస్పదమైంది. కేరళలో బ్యాలెట్తో గెలిచినా ఆ విజయం నిలవలేదు. దీంతో పార్టీలో మళ్లీ చర్చ మొదలై ఉంటుంది. అవును. అసలైన మార్పు పార్లమెంట్లో వస్తుందా లేక పోరాటంతోనే సాధ్యమా అని. ఈ అంతర్గత సంఘర్షణే పార్టీని చీల్చడానికి దారితీసింది. అదే 1964 మహాచీలిక. సిపిఐ నుండి సిపిఎం ఎందుకు విడిపోయింది? దీనికి అంతర్జాతీయ జాతీయ కారణాలున్నాయి. అంతర్జాతీయంగా సోవియట్ యూనియన్, చైనాల మధ్య సిద్ధాంత వైరం పెరిగింది. ఎలా? సోవియట్ శాంతియుత సహజీవనం అంటే చైనా సాయుధ విప్లవమందింది. ఆ ప్రభావం ఇక్కడి పార్టీపై పడింది. డాంగే నాయకత్వంలోని ఒక వర్గం సోవియట్ లైన్ను కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనే వైఖరిని తీసుకుంది. మరో వర్గం పి. సుందరయ్య, ఈఎంఎస్ వంటివారు చైనా లైన్కు దగ్గరగా ఉండి కాంగ్రెస్ను బూర్జ్వా, భూస్వామ్య వర్గాల ప్రతినిధిగా భావించారు. ఒక్క నిమిషం. బూర్జువా అంటే? మార్క్సిస్టు పరిభాషలో బూర్జ్వా అంటే ఫ్యాక్టరీలు, భూములు వంటి ఉత్పత్తి సాధనాలను తమ ఆధీనంలో ఉంచుకుని లాభాలు గడించే ధనిక వర్గం. ఓకే. కాంగ్రెస్ ఆ వర్గానికి ప్రతినిధి అని, దానితో కలవడమంటే విప్లవానికి ద్రోహం చేయడమే అని రెండో వర్గం వాదించింది. 1962 భారత్-చైనా యుద్ధం కూడా ఒక కారణమా? అవును. ఆ యుద్ధం ఈ అగాధాన్ని మరింత పెంచింది. చివరికి 1964లో పార్టీ రెండుగా చీలి సిపిఎం ఏర్పడింది. అంటే బ్యాలెట్ మార్గంపై నమ్మకం సన్నగిల్లడం, అంతర్జాతీయ పరిణామాలు కలిసి పార్టీని చీల్చాయి. కానీ చీలిక తర్వాత కూడా ఆయుధ పోరాట మార్గం మళ్లీ తెరపైకి వచ్చింది. అదే నక్సల్బరీ. అవును. సిపిఎం ఏర్పడిన 3 ఏళ్లకే 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ అనే చిన్న గ్రామంలో రైతులు భూస్వాములపై తిరుగుబాటు చేశారు. దానికి చారు మజుందార్ నాయకత్వం వహించారు. సిపిఎం నాయకత్వం దీన్ని వ్యతిరేకించింది కదా? అవును. వారు ఈ సాయుధ మార్గాన్ని వ్యతిరేకించారు. దాంతో చారు మజుందార్ వర్గం 1969లో సిపిఐ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ లేదా సిపిఐఎంఎల్ పార్టీని స్థాపించింది. వీరినే నక్సలైట్లు అని పిలవడం మొదలుపెట్టారు. సరిగ్గా. ఈ స్ఫూర్తి శ్రీకాకుళం గిరిజన పోరాటానికి దారితీసింది. మరోవైపు పార్లమెంటరీ మార్గంలో వెళ్లిన సిపిఎం పశ్చిమ బెంగాల్లో చరిత్ర సృష్టించింది. 34 ఏళ్ల సుదీర్ఘ పాలన. ఒక తరం మొత్తం వారి పాలనలోనే పెరిగింది. వారి పాలన ప్రభావం ఎలా ఉండేది? 1977లో జ్యోతిబసు నేతృత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. వారి ఆపరేషన్ బర్గా అనే సంస్కరణ ఒక అద్భుతం. ఏంటది? దీని ద్వారా లక్షలాది పాదు రైతులకు వారు దున్నుతున్న భూమిపై చట్టబద్ధమైన హక్కు కల్పించారు. ఇది బెంగాల్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, సామాజిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. 34 ఏళ్లు అంటే చాలా కాలం. మరి వారి పాలనలో లోపాల్లేవా? చివరికి ఎందుకు అధికారం కోల్పోయారు? ఉన్నాయి. సుదీర్ఘ పాలన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి మధ్య తేడా లేకుండా పోయిందనే విమర్శ ఉంది. పార్టీ కార్యకర్తల జోక్యం పెరిగిపోయింది. సింగూర్, నందిగ్రామ్. అవును. ముఖ్యంగా 2000 తర్వాత పారిశ్రామికీకరణ పేరుతో సింగూరు, నందిగ్రాం ప్రాంతాల్లో రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ రైతుల ఉద్యమమే 2011లో వారి 34 ఏళ్ల పాలనకు తెరపడటానికి ప్రధాన కారణమైంది. అదే సమయంలో సాయుధ పోరాట మార్గం ఎలా కొనసాగింది? నక్సలైట్ ఉద్యమం అనేక చీలికల తర్వాత 1980లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పీపుల్స్ వార్ గ్రూప్ లేదా పీడబ్ల్యూజీగా బలంగా పుంజుకుంది. తరువాత అది మావోయిస్ట్ పార్టీగా మారింది. అవును. 2004లో బీహార్లోని ఎంసీసీతో కలిసి సిపిఐ మావోయిస్ట్ పార్టీగా మారింది. ప్రస్తుతం వారు దండకారణ్యంపై దృష్టి సారించారు. కాని 2024-25లో ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలతో ఉద్యమం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఈ తుపాకులు, బ్యాలెట్ల కథ మధ్యలో ఈ ఉద్యమం సృష్టించిన సాంస్కృతిక ప్రభావం గురించి మాట్లాడాలి. తప్పకుండా. ప్రజానాట్య మండలి, గద్దర్, శ్రీశ్రీ వీళ్ల ప్రభావం చాలా లోతైనది కదా? నిస్సందేహంగా. కమ్యూనిస్ట్ ఉద్యమం కేవలం రాజకీయ ఉద్యమం కాదు, అదొక బలమైన సాంస్కృతిక ప్రవాహం. ఉదాహరణకు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బండి యాదగిరి రాసిన బండెలక బండి కట్టి పాట దొరెల గడీలను బద్దలు కొట్టమని పిలుపునిచ్చింది. శ్రీశ్రీ జగన్నాథ రథచక్రాలు కవిత విప్లవానికి సాహిత్య రూపమిచ్చింది. ఇక గద్దర్?
గదర్ పాటలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశాయి. పొడుస్తున్న పొద్దుమీద అంటూ ఆయన పాడితే జనం ఉర్రూతలుగేవారు. కళ్లను, సాహిత్యాన్ని ప్రజల కోసం, పోరాటం కోసం వాడటంలో వీరు చెరగని ముద్ర వేశారు. మరి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో ఈ పార్టీల పరిస్థితి ఏంటి? రాజకీయంగా వారి బలం బాగా తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. ఇది వాస్తవం. ఒకప్పుడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టుల సంఖ్య ఇప్పుడు సింగిల్ డిజిట్కు పడిపోయింది. వారి కోటలు కూడా కూలిపోయాయి. అవును, పశ్చిమ బెంగాల్, త్రిపుర కోటలు కూలిపోయాయి. ప్రస్తుతం కేరళలో మాత్రమే అధికారంలో కొనసాగుతున్నారు. ఇటీవల సీతారాం యేచూరి మరణం తర్వాత కేరళకు చెందిన ఎంఏ బేబీ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వారి ముందున్న అతిపెద్ద సవాళ్లేంటి? అతిపెద్ద సవాలు మారుతున్న సమాజానికి అనుగుణంగా తమ వ్యూహాలు మార్చుకోవడం, ముఖ్యంగా యువతను ఆకర్షించడం. తమ పార్టీ కాంగ్రెస్లలో ఫెడరలిజం, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని తీర్మానాలు చేస్తున్నారు. కాని వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్తారనేది చూడాలి. 100 ఏళ్ల ప్రస్థానాన్ని చూస్తే ఎన్నో విజయాలు, వైఫల్యాలు, మలుపులు ఉన్నాయి. భూ సంస్కరణలు, కార్మిక చట్టాలు, సామాజిక న్యాయం వంటి ఎన్నో అంశాలపై కమ్యూనిస్టు ఉద్యమం ఈ దేశంపై చెరగని ముద్ర వేసింది. అవును. ఎన్నికల రాజకీయాల్లో వెనుకబడి ఉండొచ్చు, కాని నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, రైతాంగ సంక్షోభం ఉన్నంతకాలం వారి భావజాలానికి, వారి ప్రశ్నలకు ప్రాసంగికత ఉంటుంది. ఈ చర్చను ముగిస్తూ పెద్దాడ నవీన్ గారి వ్యాసం చివర్లో ఒక ఆలోచింపజేసే ప్రశ్న మిగిలింది. ఈ ఉద్యమం భవిష్యత్తులో బలపడుతుందా, లేక చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందా అని. దీనికి సంబంధించి ఒక కీలకమైన అంశముంది. ఏంటది? కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రాథమికంగా వర్గపోరాటంపై ఆధారపడింది. అంటే ధనిక, పేద వర్గాల మధ్య సంఘర్షణ వారి సిద్ధాంతానికి మూలం. కాని నేటి భారతదేశంలో రాజకీయాలు వేరుగా ఉన్నాయి. అవును. ఇప్పుడు కులం, మతం, ప్రాంతం, లింగం వంటి అస్తిత్వ రాజకీయాలు చాలా బలంగా ఉన్నాయి. మరి ఈ కొత్త సమీకరణాలకు వాళ్ళు ఎలా స్పందిస్తారు? అదే అసలైన ప్రశ్న. ఈ కొత్త రాజకీయ సమీకరణాలకనుగుణంగా కమ్యూనిస్టు ఉద్యమం తన వర్గ పోరాటాన్ని, కుల నిర్మూలన పోరాటంతో, ఇతర సామాజిక న్యాయ పోరాటాలతో అనుసంధానించగలిగే ఒక కొత్త సిద్ధాంతాన్ని, ఒక కొత్త భాషను కనుగొనగలదా? లేదా దాని పాత చట్రంలోనే ఉండిపోతుందా? వారి భవిష్యత్తు ఈ ప్రశ్నకు వాళ్లు చెప్పే సమాధానంపైనే ఆధారపడి ఉంటుంది. JTV, Voice of Jagyapat.